వినాయకుడికి పెట్టే నైవేద్యాల్లో పాల తాలికలు తప్పక ఉండాల్సిందే కదండీ! మరి ఈ తాలికలు తడి బియ్యపు పిండితో అప్పటికప్పుడు నానపెట్టుకోవడం, ముందు రోజు నానపెట్టుకోవడం కానీ, నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ వేసుకొని అవి జల్లించుకోవడం ఇదంతా కూడా చాలా టైమ్ టేకింగ్ కదండీ! ఆ రోజు పూజ హడావుడి అంతా ఉంటుంది. ఇలా చేయాలంటే కష్టం గదా! పొడి బియ్యపు పిండితో కూడా తాలికలు పెద్దగా పొడవుగా వచ్చేలాగా ఎక్కడా విరిగిపోకుండా టేస్ట్ అనేది చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చండి. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే పాల తాలికలు తడి బియ్యపు పిండితో చేసిన విధంగానే వస్తుంది. టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుందండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో పాల తాలికలు పొడి బియ్యపు పిండితోటి తాలికలు చాలా పెద్దగా పొడవుగా ఉండేలాగా ఎక్కడా కూడా విరిగిపోకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం ఇక్కడ 2 స్పూన్స్ సగ్గుబియ్యము నానపెట్టుకోవాలి మనం. మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ సగ్గుబియ్యం నానిపోతాయన్నమాట. ఒకసారి వాష్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టండి. ఈలోగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం బెల్లం కరిగించుకుందామండి. దీనికోసం 1 కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసి ఇలా కరిగించాను. బెల్లం పాకం అవసరం లేదండి, కరిగితే చాలు. బెల్లం పాకం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి. ఏదైనా అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి. వాటర్ కానీ బెల్లం కానీ ఇలా అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. వాటర్‌లో 2 స్పూన్స్ బెల్లం వేసి కరిగిస్తున్నానండి. బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు బియ్యపు పిండి వేస్తున్నానండి. ఇది పొడి బియ్యపు పిండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. తాలికలు పాలలో వేసినప్పుడు విరగకుండా ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. దీనిలో మీరు 1 స్పూన్ గోధుమ పిండి వేస్తే మనం పొడి బియ్యపు పిండితో చేసినా కూడా తాలికలు ఎక్కడా కూడా విరగవండి. తడి బియ్యపు పిండితో చేసినలాగే వస్తాయన్నమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ గోధుమ పిండి 1 స్పూన్ వేసి మనం ఇలా స్పూన్‌తో బాగా కలిపి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చపాతీ పిండి మాదిరిగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్‌గా ఉంటే మనకి తాలికలు బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మన చేతికి కొంచెం పొడి బియ్యపు పిండి అద్దుకొని మనం ఇలా తాలికల్లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి ఈ తాలికలు. కొంతమంది పొడవుగా ఉండే తాలికల్ని ఇష్టపడతారు. కొంతమంది చిన్న సైజు ఇష్టపడతారండి. అది మీ ఆప్షను. ఇలా మనం పెద్దగా పొడవుగా చేసుకున్నా కూడా అవి ఎక్కడ విరిగిపోవండి. ఇలా చేతి మీదైనా చేసుకోవచ్చు, లేదా చపాతీ పీట మీదైనా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని తాలికలు ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం కొంచెం పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! ఇది మనం పాల తాలికలు చిక్కదనం కోసం లాస్ట్‌లో వాడతాము. ఈ పిండి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను కప్పు బియ్యపు పిండికి కొలతలు చెప్తున్నానండి. 3 కప్పులు పాలు పోసుకొని 1 కప్పు వాటర్ పోసుకుంటే పాల తాలికలు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆ చిక్కదనం సరిపోతుందన్నమాట. ఇలా 3 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం ఒక పొంగు రానిచ్చిన తర్వాత పాలు, దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వేసి సగం కుక్ అయితే చాలండి. పూర్తిగా కుక్ అవ్వాల్సిన పని లేదు. సగ్గుబియ్యం సగం కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ తాలికలన్నీ కూడా ఇలా వేసేసుకోవడమేనండి. ఇవి చెప్పాను కదండీ! ఎక్కడ కూడా విరిగిపోవన్నమాట. అలాగే ఉంటాయి. చూస్తున్నారు కదా! తాలికలు వేయగానే వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదండి. అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా కలపకుండా అలా 2 మినిట్స్ వదిలేసిన తర్వాత అప్పుడు అవి గట్టి పడతాయి కదా! అప్పుడు మీరు స్పూన్ కొంచెం తిప్పి తిరగవేసినట్లుగా ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఆ విధంగా కలపండి. మీకు తాలికలు ఎంత పెద్దగా ఉంటాయంటే మనం వేసినట్లే ఉంటాయన్నమాట. సగానికనేది అవ్వవన్నమాట. కొంతమందికి తాలికలు పెద్దగా ఉంటే పొడవుగా ఉంటే ఇష్టం కదా! ఇష్టపడతారు కదా! అటువంటప్పుడు ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం 1 స్పూన్ నేనిక్కడ యాలకుల పౌడర్ వేశాను. వేసి బాగా కలిసిన తర్వాత మనం ఇందాక కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇందులో వాటర్ మిక్స్ చేసి చిక్కదనం కోసం దీనిలో పోస్తున్నాను. ఇప్పుడు తాలికలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయ్యాయండి. చూడండి. ఇదిగోండి ఎక్కడ కూడా మనం కలిపినా కూడా మనం విరిగిపోవండి. కాకపోతే వేసిన వెంటనే మాత్రం కలపొద్దు అంతే. తర్వాత మీరు ఎన్ని సార్లు కలిపినా కూడా మనం ఎంత పొడవుగా అయితే తాలికలు చేసుకున్నామో అదే పొడవుతో ఉంటాయి. చాలా మందికి ఏంటంటే తాలికలు విరిగిపోతే ఇష్టం ఉండదన్నమాట. అంతగా ఇష్టపడరు.
ఇలా పొడవుగా ఉంటే చాలా ఇష్టపడతారు. అటువంటి వాళ్ళు ఇలా చేయండి. మనకి ఈ తాలికలు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదండీ! ఆ బెల్లం కూడా ఇలా స్ట్రైన్ చేసుకుంటే బావుంటుంది. కరిగించుకున్న బెల్లం వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా మొత్తం పాలు, బెల్లం అంతా కూడా కలిసేలాగా కలపండి. మనం తాలికలు కలుపుకునేటప్పుడు కూడా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బెల్లం వేసాం కదండీ! ఇప్పుడు పైన పడుతుంది. అలాగే లోపల మనం తాలికలు తినేటప్పుడు కూడా మనం ఆ స్వీట్ అనేది సరిపోతుందనమాట. నేను చెప్పిన ఈ కొలతలతోటి చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీనిలోకి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా మనకిష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనిక్కడ జీడిపప్పు, బాదం పప్పు ఇలా ఇవే వేశానండి. ఇవే ఇష్టపడతారు ఇంట్లో అని ఇవే ఏశాను. ఇవి వేయించుకున్న తర్వాత మనం ఈ పాయసంలో కలుపుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ టైంలో ఎన్ని సార్లు కలిపినా కూడా ఎక్కడ కూడా తాలికలు విరిగిపోవండి. పొడవుగా అలాగే ఉంటాయి. కాకపోతే పాలల్లో వేసినప్పుడు మాత్రం కొంచెం తాలికలు అప్పుడు ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలండి. చూసారా అండి? పొడి బియ్యపు పిండితో కూడా తాలికలు పొడవుగా ఎక్కడా విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. పాల తాలికలు రెడీ అయిపోయింది కదండీ! ఈ వినాయక చవితికి ఈ పాల తాలికలు గణనాథునికి నైవేద్యంగా సమర్పించండి. ఈ పాల తాలికలు మీరు పొడి బియ్యపు పిండితో చేశారంటే తిన్నవాళ్ళెవరు కూడా నమ్మరనమాట. తడి బియ్యపు పిండితో చేసినట్లే ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్‌లో హెల్తీ రెసిపీస్ అలాగే పూజలకు సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్‌ని విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.